హాయ్ అండి. వెల్కమ్ టు బుట్టి కన్నయ్య యాక్టివిటీస్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం పార్ట్ 1 అయితే వీడియో చూసేసారు కదా. మా బుజ్జి కన్నయ్య సూపర్ బౌన్స్లో ఎలా ఎంజాయ్ చేశాడో వీడియో పార్ట్ 1 లింక్ అయితే కింద ఇస్తున్నాను. తప్పకుండా మీరు దీన్ని చూడండి. ఇదైతే పార్ట్ 2 అండి. ఒక్కటే వీడియో చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి చేస్తున్నాను. అందుకని ఈ వీడియో మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ సూపర్ బౌన్స్‌లో పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేశారు. ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మా చిన్నోడికి కరెక్ట్‌గా 2 ఇయర్స్ అండి. ఆ 2 ఇయర్స్ ఏజ్‌కి తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది లాస్ట్ పార్ట్ 1లో చూసారు కదండీ. చూడకపోతే మళ్ళీ వీడియో చూసేసి ఎంజాయ్ చేయండి. ఇది మొత్తం కూడా పార్ట్ 1లో పడిపోయావే. అరే అరే స్పంజీలు ఉన్నాయి ఒకవైపు. ఇది దూరట్లా అది దూరిపోతుంది లోపలికి. చాలా పోజెస్ అయితే ఇచ్చాడండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకొక వైపు చూపిస్తాను, వచ్చేయండి. ఇంకొక వైపు కూడా ఇలాగే స్క్వేర్ టైప్లో అన్ని స్పంజీలు వేసి పెట్టారు. పిల్లలకి ఇలాగా గేమ్ లాగా ఉంది. గోడకి ఇలాగా ఓషియన్ లాగా ఇచ్చేసి దానిలో గ్రిప్ కోసం కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి అలా జంప్ చేసేయచ్చు. జంప్ చేసినా కానీ వాళ్ళకి ఎలాంటి దెబ్బ తగలకుండా చక్కగా స్పాంజీలు అయితే వేసి పెట్టారు. తర్వాత సూపర్ బౌన్స్లో మధ్యలో ఇలాగా ఆ గోడ నుంచి ఈ గోడ వరకు స్లైడ్ లాగా ఇచ్చారండి. ఈ బ్లాక్ కలర్ ఏరియా మాత్రమే బౌన్సింగ్ ఏరియా. ఇంకా అటువైపు కూడా చాలా బౌన్సింగ్ ఏరియా అయితే ఉంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చాలా. ఇక మా బుజ్జి కన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య అయితే చక్కగా ఆడుకుంటూనే ఉన్నారనమాట. తర్వాత దీనిలో ఉన్నటువంటి ఇంకా 2 స్పెషాలిటీస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ ఒక వైట్ నెట్ ఇచ్చారండి. ఈ వైట్ నెట్ అయితే సూపర్గా బౌన్స్ అవుతుంది. ఇంకా మీరు ఫుల్ వ్యూ చూసేసి బాగా ఎంజాయ్ చేయండి. మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి. అసలే సమ్మర్ హాలిడేస్, పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఫోన్లు, ట్యాబ్లు అవే కాకుండా పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో ఆడుకునే ఇండోర్ గేమ్స్, మొబైల్ గేమ్స్ కాకుండా ఇలా బయట అవుట్డోర్ గేమ్స్ పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ గ్రీన్ కలర్లో ఉన్నదైతే స్పైడర్ నెట్ అండి. దీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను, చూడండి. ఈ స్పైడర్ నెట్ మీద నుంచి కూడా పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. ఇలా లోపలికైతే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మొత్తం కూడాను ఇలా గ్రీన్ మ్యాట్తో కవర్ చేశారనమాట. చూడటానికి చాలా బాగుంది. నడిచేటప్పుడు కూడా చాలా బాగుంది. ఇలాగా స్టెప్స్ అనేది దిగి లోపల నుంచి అలా పైకెక్కి మళ్ళీ ఆ పైకి ఎక్కేయాలి. వాళ్ళు సూపర్ బౌన్స్ లోగో ఇలా వేసుకున్నారు. ఫొటోస్ మాత్రం చాలా బాగా తీసుకోవచ్చండి. ఇలాగా మొత్తం ఈ పైకి ఎక్కేస్తే మనం దీన్ని స్పైడర్ నెట్ అంటారండి. ఈ స్పైడర్ నెట్ అంటే నవ్వారు ఉంటుంది కదండి, ఐరన్ రాడ్స్కి ఒక 5 లేయర్స్గా కట్టారనమాట. సూపర్ బౌన్స్ ఫుల్ వ్యూ మొత్తం చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా ఉంటుంది. ఆ మధ్యలో బౌన్సింగ్ ఏరియా ఉంటుందండి, ఆ బ్లాక్ కలర్ది. ఈ పైన ఈ నవార్లో జంప్ చేస్తే పిల్లలు జారుకుంటా కిందికి వచ్చేస్తారు. ఆ నవార్ అనేది 4 లేయర్స్గా కట్టారండి. ఒకవేళ పిల్లలకి దెబ్బ తగులుతుందేమో అనిపించేసి ఒకసారి నేను మొత్తం కూడా చూశాను. కానీ వాళ్ళకి ఎలాంటి దెబ్బలు అనేది తగలకుండా చక్కగా బెడ్లు అయితే వేసి పెట్టారండి. ఇదిగో ఈ పాప దూరం వచ్చేసింది. చాలా మెత్తటి బెడ్లు అయితే ఉన్నాయి కింద. చాలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి. ఇంకా జంప్ చేయి చిన్నాడుదా.
స్టెప్ వేస్తున్నాడు పడుకోని. నా స్టెప్ వేస్తున్నాడు. కాలు 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 అంతే. ముందే పడుతుంది ఒకసారి. అది కండలు ఎక్కువ. అదండి మా క్యూట్ కన్నయ్య ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్. నచ్చితే ఈ వ్లాగ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పార్ట్ 1 పార్ట్ 2 చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.